Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంచాల మండల పరిధిలోని నోముల గ్రామంలో భర్త కిరాతకుడిగా మారాడు. మధ్యమత్తులో కన్న ప్రేమను కట్టుకున్న బంధాన్ని మరిచి భార్యను గొడ్డలతో నరికి చంపాడు. హత్యకు ముందు తన కోడలిని ఒక గదిలో పెట్టి తాళం వేసిన నిందితుడు ఆపై నిద్రపోతున్న భార్యపై గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం గొడ్డలని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నోముల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. కోడలిని గదిలో బంధించి మరీ హత్య చేయడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతోనే జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. వీళ్ళది ముజిరాజ్ క్యాస్ట్. వీళ్ళ హస్బెండ్ పేరు బాబు. ఇతని వయసు వచ్చి 55 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు మన లేబర్ పని చేస్తారు. కూలీ అడ్డాకు పోయి రోజు ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడి నుంచి పనికి పోతారు. మొన్న ఇక్కడ మన దగ్గర జాతర అయింది, శివరాత్రికి సంబంధించిన జాతర అయింది. ఆ శుక్రవారం రోజు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కొంచెం డ్రింక్ చేస్తాడంట వీళ్ళ హస్బెండ్. డ్రింక్ చేసేసి కొంచెం గొడవ పడ్డాడు ఇంట్లో. దాని తర్వాత కూడా శనివారం రోజు అతను పనికి పోకుండా ఒక 1000 రూపాయలు పని దగ్గర నుంచి తెచ్చుకుందని చెప్పేసి కూడా గొడవ పడ్డాడంట. దాని తర్వాత ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ చనిపోయిన అమృత ప్లస్ బాబు ఇద్దరు మాట్లాడుకోకుండా అట్లనే ఉంటారు. ఇతను పైన పడుకుంటాడంట. పైన పెంట్ హౌస్ ఉంది, 2 రూమ్స్ ఉంటాయి, ఆడ పడుకొని ఉంటాడంట. వీళ్ళకి 2 కొడుకులు, నవీన్ అండ్ భరత్. పెద్ద బాబుకి కూడా పెళ్ళయింది, 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి, 3 సంవత్సరాల పాప కూడా ఉన్నది వీళ్ళకి. ఈరోజు ఉదయం పూట టిఫిన్ కూడా చేయలేదంట, పైన పడుకున్నాడంట. వీళ్ళ చిన్న అబ్బాయి భరత్ టిఫిన్ తీసుకుని పైకి పోయిందంట, కానీ తినలేదు. పిల్లగాళ్ళు ఇద్దరు పనికి పోయారు. ఇలా కోడలు ఏం చేసిందంటే చిన్న పాపని పడుకోబెడతా అని చెప్పేసి బెడ్రూమ్లోకి పోయి చిన్న పాపను పడుకోబెడుతున్న పక్షంలో పైనుంచి కిందికి దిగి వచ్చింది. చూస్తే బెడ్రూమ్లో పాపను పడుకోబెడుతుంది. డోర్ పెట్టి ఇక్కడ గొడ్డలు తీసుకుని పోయి ఈ లత్త ఇప్పుడు అమృత దివాన్ కాట్ మీద పడుకొని ఉంది. పడుకున్నామని గొడ్డలు తీసుకొని పడుకున్నట్టు ఇక్కడ ఒక దగ్గర నరికిండు. ఆ గొడ్డలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండు. ఏదేమైనా మధ్యమత్తులో మనిషి నిజంగా ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు అనడానికి నోముల గ్రామంలో జరిగిన ఘటన నిదర్శనం. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే యముడిగా మారిపోవటం అనేది నిజంగా ఆ కుటుంబాన్ని శోకం ముంచేసింది. నిందితుడు బాబు ఎవరైతే ఉన్నారో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు త్వరలోనే ఆ నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.